మొదట్లో వాళ్ళు కుటుంబాన్ని కన్విన్స్ చేసుకోగలరు, ఒట్టు పెడతారు. అలాగే కుటుంబం కూడా అన్అవేర్‌గా ఉండి ఒక్కొక్కసారి ఏం చేస్తుంది అంటే, ఇంకొక అవకాశం ఇద్దాం అనే పద్ధతిలో వాయిదా వేసుకుంటూ చివరి దశ దాకా తీసుకొనొస్తారు. సో, ట్రీట్మెంట్‌కి వచ్చినప్పుడు చాలామంది ఏంటంటేనండి, దే విల్ బీ అండర్ ది ఇంప్రెషన్ నాకు డ్రగ్ కాదు ప్రాబ్లము, నా ప్రాబ్లం ఇంకేదో ఉంది. నాకు నా సమస్య నా తల్లిదండ్రులతోనో ఉందో, లేదా చదువు పట్లనో, లేదా గర్ల్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోయింది నన్ను, నాకు సరిగా ట్రీట్మెంట్ లేదు, ఇటువంటి ఆలోచనలు ధోరణులతో ఉంటారు. సో, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటానికి ముందుగా వాళ్ళకు వచ్చే అడ్డంకి ఏంటంటేనండి, నాకు ప్రాబ్లం లేదు అనే భావంలో ఏర్పాటవుతారు. సో, ట్రీట్మెంట్ ప్రారంభం అయ్యేది మొదట ఏంటంటే డిటాక్స్ నుంచి. డిటాక్స్ అంటే అర్థం ఏంటంటేనండి, వాళ్ళ బాడీలో ఏదైతే ఈ సబ్స్టెన్స్ ఉందో, ఈ మత్తు పదార్థము, ఇది తీసుకోనప్పుడు వాళ్ళ శరీరం నుంచి విత్‌డ్రాయల్స్ వస్తాయి. చేతులు కాళ్ళు వణకటము, దడ, భయము, నిద్ర పట్టకపోవటము, ఆకలి వేయకపోవటము, చికాకు, కోపము, అసహనము, అసంతృప్తి, రెస్పాన్సెస్, నెగటివ్ రెస్పాన్సెస్, లెస్ రియాక్షన్స్, మాట్లాడకుండా ఉండటము, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం అని చెప్పటము, సూసైడల్ టెండెన్సీస్, ఇటువంటి చాలా డెవలప్ అవుతాయి. సో, వీటిని మేము విత్‌డ్రాయల్ మేనేజ్మెంట్ చేసి, ఈ విత్‌డ్రాయల్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ బ్రెయిన్ మేము చెప్పేది రిసీవ్ చేసుకునే స్థితిలో ఉంటుంది. అక్కడ మేము కౌన్సిలింగ్ స్టార్ట్ చేసి దీని యొక్క ఎఫెక్ట్స్, ఇంపాక్ట్స్, ఇందాక మేడం చెప్పినట్టు ప్లెజర్ సీకింగు, ఇవన్నీ కూడా టెంపరరీగా కొన్ని రోజులు ఉంటుంది, ప్లెజర్ లేదని చెప్పట్లేదు. కానీ దాని తర్వాత ఎప్పుడైతే ఎఫెక్ట్ స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్గా వీళ్ళు దీనిపైన డిపెండెంట్ అయిపోతారు. డిపెండెంట్ అంటే చెప్పడం ఏంటంటేనండి, అది లేకుండా మేము జీవించలేము అనే స్థితికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి వాళ్ళ కెరియర్ ముఖ్యం కాదు, కుటుంబం ముఖ్యం కాదు, ఒకవేళ తల్లిదండ్రులతో ఉంటే వాళ్ళతో ఉండటం ముఖ్యం కాదు, మాకు అన్నిటికన్నా ముఖ్యం ఏమిటి అంటే ఆ డ్రగ్ ముఖ్యం, ఆ డ్రగ్ లేనిది మేము బతకలేము అనే స్థితికి వచ్చిన తర్వాతే చాలామంది నా అనుభవంలో ట్రీట్మెంట్ సెంటర్కి రావటం అనేది జరుగుతుంది.